ఓం శాంతి. ఈరోజు మురళి 3 డిసెంబర్ 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, స్మృతి యాత్రలో సోమరులుగా అవ్వకండి. స్మృతి ద్వారానే ఆత్మ పావనంగా అవుతుంది. సర్వాత్మలకు సేవ చేసి వారిని శుద్ధంగా తయారు చేసేందుకు బాబా వచ్చారు. ప్రశ్న: ఏ స్మృతి స్థిరంగా ఉన్నట్లయితే ఆహార పానీయాలు శుద్ధంగా అవుతాయి? జవాబు: సత్యఖండానికి వెళ్లేందుకు, మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు మేము బాబా వద్దకు వచ్చాము అనే స్మృతి ఉన్నట్లయితే ఆహార పానీయాలు శుద్ధమైపోతాయి. ఎందుకంటే దేవతలు ఎప్పుడూ అశుద్ధ పదార్థాలు తినరు. మనం సత్యఖండానికి, పావన ప్రపంచానికి అధికారులుగా అయ్యేందుకు సత్యమైన తండ్రి వద్దకు వచ్చాము. కనుక పతితులుగా అవ్వలేము. ఓం శాంతి. ఆత్మీక తండ్రి ఆత్మీక పిల్లలను అడుగుతున్నారు, పిల్లల్లారా, మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు ఎవరిని స్మృతి చేస్తారు? బేహద్ తండ్రిని. వారెక్కడ ఉంటారు? హే పతిత పావన అని వారిని పిలవటం జరుగుతుంది. ఈ రోజుల్లో సన్యాసులు కూడా పతిత పావన సీతారాం అనగా పతితులను పావనంగా చేసే రామ రండి అని పిలుస్తారు. పావన ప్రపంచమని సత్యుగంను, పతిత ప్రపంచమని కలియుగంను అంటారని మీకు తెలుసు. ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? కలియుగాంతంలో. కనుక బాబా మీరు వచ్చి మమ్మల్ని పావనంగా చెయ్యండి అని పిలుస్తారు. మనము ఎవరు? ఆత్మలము. పవిత్రంగా అవ్వాల్సింది ఆత్మయే. ఆత్మ పవిత్రంగా అయితే శరీరం కూడా పవిత్రమైనదే లభిస్తుంది. ఆత్మ పతితంగా అవ్వటం వలన పతిత శరీరం లభిస్తుంది. ఈ శరీరం మట్టి బొమ్మ, ఆత్మ అవినాశి. మేం చాలా పతితంగా అయ్యాము, మమ్మల్ని పావనంగా చేయండి అని ఆత్మ ఈ అవయవాల ద్వారా చెప్పింది, పిలుస్తుంది. బాబా పావనంగా చేస్తారు. 5 వికారాల రూపీ రావణుడు పతితంగా చేస్తాడు. పావనంగా ఉండే మనం మళ్ళీ 84 జన్మలు తీసుకుంటూ ఇప్పుడు అంతిమ జన్మలో ఉన్నామని బాబా స్మృతి తెప్పించారు. బాబా చెప్తారు, ఈ మనుషు సృష్టి రూపీ వృక్షానికి నేను బీజరూపుణ్ణు. ఓ పరంపిత పరమాత్మ, ఓ గాడ్ ఫాదర్, ముక్తినివ్వండి అని నన్ను పిలుస్తారు. నన్ను విడిపించండి, మార్గదర్శకునిగా అయి నన్ను శాంతిధామానికి తీసుకెళ్ళండి అని ప్రతి ఒక్కరూ తమ గురించి చెప్తారు. స్థిరమైన శాంతి ఎలా లభిస్తుంది అని సన్యాసులు కూడా అడుగుతారు. ఇప్పుడు శాంతిధామం మన ఇల్లు. పాత్ర చేసేందుకు ఆత్మలు అక్కడి నుండే వస్తాయి. అక్కడ కేవలం ఆత్మలు మాత్రమే ఉంటాయి, శరీరాలు ఉండవు. ఆత్మలు అశరీరిగా అనగా శరీరరహితంగా ఉంటాయి. నగ్నము అంటే అర్థం దుస్తులు ధరించకుండా అని కాదు. శరీరం లేకుండా ఆత్మలు నగ్నంగా అంటే అశరీరులుగా ఉంటాయి. తండ్రి చెప్తారు, పిల్లల్లారా, ఆత్మలైన మీరు మూలవతనంలో శరీరాలు లేకుండా ఉంటారు. దానిని నిరాకార ప్రపంచమని అంటారు. మనం ఎలా మెట్లు క్రిందకు దిగుతూ వచ్చామో పిల్లలకు మెట్ల చిత్రం గురించి కూడా అర్థం చేయించడం జరిగింది. ఎక్కువలో ఎక్కువ అంటే పూర్తి 84 జన్మలు తీసుకుంటాయి. కొన్ని ఆత్మలు 1 జన్మ కూడా తీసుకుంటాయి. ఆత్మల పైనుండే వస్తూనే ఉంటాయి. ఇప్పుడు నేను పావనంగా చేసేందుకు వచ్చాను అని తండ్రి చెప్తారు. శివబాబా బ్రహ్మ ద్వారా మమ్మల్ని చదివిస్తున్నారు. శివబాబా ఆత్మలకు తండ్రి, బ్రహ్మను ఆదిదేవుడని అంటారు. ఈ దాదాలో తండ్రి ఎలా వస్తారో పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. ఓ పతిత పావన రండి అని నన్ను పిలుస్తారు కూడా. ఆత్మలు ఈ శరీరం ద్వారా పిలిచారు. ముఖ్యమైనది ఆత్మనే కదా. ఇది దుఃఖధామం. ఇక్కడ కలియుగంలో చూడండి, కూర్చుని ఉండగానే అకస్మాత్తుగా మృత్యు సంభవిస్తుంది. అక్కడ ఎలాంటి అనారోగ్యాలు ఉండవు. దాని పేరే స్వర్గం. ఎంత మంచి పేరు! చెప్తూనే మనసుకు ఆనందం కలుగుతుంది. క్రీస్తుకు 3000 సంవత్సరాల క్రితం స్వర్గం ఉండేదని క్రైస్తవులు కూడా చెప్తారు. ఇక్కడ భారతవాసులకైతే ఏమీ తెలియదు, ఎందుకంటే వారు చాలా సుఖాన్ని చూశారు. కనుక దుఃఖాన్ని కూడా ఎక్కువగా చూస్తున్నారు. తమోప్రధానంగా అయ్యారు. 84 జన్మలు కూడా వీరే తీసుకుంటారు. అర్ధకల్పం తర్వాత మళ్ళీ ఇతర ధర్మాల వారు వస్తారు. అర్ధకల్పం దేవీ దేవతలు ఉండేవారని, అప్పుడు వేరే ధర్మాలు ఉండేవి కావని ఇప్పుడు మీకు తెలుసు. మళ్ళీ త్రేతాలో రామరాజ్యం ఉన్నప్పుడు కూడా ఇస్లాం మతస్థులు, బౌద్ధులు ఉండేవారు కాదు. మనుషులు గాఢ అంధకారంలో ఉన్నారు. ప్రపంచ ఆయువు లక్షల సంవత్సరాలని చెప్తారు.
అందుకే కలియుగం ఇంకా చిన్న బిడ్డ అని తికమక పడుతున్నారు. ఇప్పుడు కలియుగం పూర్తయి సత్యుగం వస్తుందని మీకు తెలుసు. అందుకే ఆస్తి తీసుకునేందుకు మీరు తండ్రి వద్దకు వచ్చారు. మీరంతా స్వర్గవాసులుగా ఉండేవారు. తండ్రి స్వర్గం స్థాపన చేసేందుకు వస్తారు. స్వర్గంలో మీరు మాత్రమే వస్తారు. మిగిలిన వారంతా ఇల్లైన శాంతిధామానికి వెళ్ళిపోతారు. అది మధురమైన ఇల్లు. అక్కడ ఆత్మలు నివసిస్తాయి. ఇక్కడకు వచ్చి పాత్రదారులుగా అవుతారు. శరీరం లేకుండా ఆత్మ మాట్లాడలేదు. అక్కడ శరీరం లేని కారణంగా ఆత్మలు శాంతిగా ఉంటాయి. మళ్ళీ అర్ధకల్పం దేవీ దేవతలు, సూర్యవంశీ చంద్రవంశం వారు ఉంటారు. మరలా ద్వాపర కలియుగాలలో మనుషులు ఉంటారు. దేవతల రాజ్యం ఉండేది. ఇప్పుడు ఎక్కడకు పోయిందో ఎవ్వరికీ తెలియదు. ఈ జ్ఞానం మీకు తండ్రి నుండి ఇప్పుడే లభిస్తుంది. ఏ ఇతర మనుషుల్లో ఈ జ్ఞానం ఉండదు. తండ్రియే వచ్చి మనుషులకు ఈ జ్ఞానంను ఇస్తారు. దీని ద్వారానే మనుషులు దేవతలుగా అవుతారు. మీరిక్కడకు మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు వచ్చారు. దేవతల ఆహార పానీయాలు అశుద్ధంగా ఉండవు. వారెప్పుడూ బీడీ మొదలైనవి తాగరు. ఇక్కడ పతిత మనుషులు ఏమేం తింటూ ఉంటారో అడగనే అడగకండి. ఈ భారతదేశం మొదట సత్యఖండంగా ఉండేదని తండ్రి అర్థం చేయిస్తారు. తప్పకుండా సత్యమైన తండ్రే స్థాపన చేసి ఉంటారు. తండ్రినే సత్యమని అంటారు. నేనే భారతదేశాన్ని సత్యఖండంగా చేస్తానని తండ్రి కూడా చెప్తారు. పిల్లలైన మీరు సత్యమైన దేవతలుగా ఎలా అవ్వగలరో కూడా మీకు నేర్పిస్తాను. ఎంతమంది పిల్లలు ఇక్కడికి వస్తారు? అందువల్లనే ఈ ఇల్లు మొదలైనవి కట్టించవలసి వస్తుంది. చివరి వరకు కట్టబడుతూనే ఉంటాయి. చాలా కట్టబడతాయి. ఇల్లు కొనుగోలు కూడా చేస్తారు. శివబాబా బ్రహ్మ ద్వారా కార్యం చేస్తారు. బ్రహ్మ నల్లగా అయిపోయాడు. ఎందుకంటే ఇది అనేక జన్మల అంతిమ జన్మ కదా. ఇతను మళ్ళీ సుందరంగా అవుతాడు. కృష్ణుని చిత్రాలు కూడా నల్లనివి, సుందరమైనవి ఉన్నాయి కదా. మ్యూజియంలో పెద్ద పెద్ద మంచి చిత్రాలున్నాయి. వాటిపై మీరు ఎవరికైనా చాలా బాగా అర్థం చేయించగలరు. ఇక్కడ బాబా మ్యూజియంను కట్టించారు. దీనిని శాంతి స్తంభం అని అంటారు. మనం మన ఇల్లైన శాంతిధామానికి వెళ్తామని, అక్కడ నివాసులమని, మళ్ళీ ఇక్కడకు వచ్చి శరీరం తీసుకుని పాత్రను అభినయిస్తామని మీకు తెలుసు. ఇక్కడ ఎవరూ సాధు సన్యాసులు లేక పండితులు చదివించటం లేదని పిల్లలకు మొట్టమొదట నిశ్చయం ఉండాలి. ఈ దాదా సింధులో నివసించేవాడు. కానీ ఇందులో ఎవరు ప్రవేశించి మాట్లాడుతున్నారో వారు జ్ఞానసాగర్లు. వారిని గురించి ఎవ్వరికీ తెలియదు. గాడ్ ఫాదర్ అని అంటారు. కానీ వారికి నామరూపాలు లేనే లేవని, వారు నిరాకారులని, వారికి ఏ ఆకారమూ లేదని అంటారు. మళ్ళీ వారు సర్వవ్యాపి అని కూడా అంటారు. అరే, పరమాత్ముడు ఎక్కడ ఉన్నారు అని అడిగితే వారు సర్వవ్యాపి అని, అందరిలోనూ ఉన్నారని అంటారు. అరే, అందరిలో ఆత్మ ఉంది. అందరూ సోదరులు కదా. మరి అందరిలోనూ పరమాత్మ ఎక్కడి నుండి వచ్చారు? ఆత్మ కూడా ఉంది మరియు పరమాత్మ కూడా ఉన్నారు అని చెప్పము. బాబా మీరు వచ్చి పతితులైన మమ్మల్ని పావనంగా చేయండి అని పరమాత్ముడైన తండ్రిని పిలుస్తారు. ఈ వ్యాపారం, ఈ సేవ చేసేందుకు నన్ను పిలుస్తారు. మీరు వచ్చి మా అందరినీ శుద్ధంగా చేయండి, పతిత ప్రపంచంలోకి రండి అని నన్ను ఆహ్వానిస్తారు. బాబా మేము పతితులమని అంటారు. తండ్రి పావన ప్రపంచాన్ని చూడనే చూడరు. పతిత ప్రపంచంలోనే మీ సేవ చేసేందుకు వచ్చారు. ఇప్పుడు ఈ రావణ రాజ్యం వినాశనం అయిపోతుంది. ఇప్పుడు రాజయోగం నేర్చుకుంటున్న మీరు అక్కడికి వెళ్ళి రాజాదిరాజులుగా అవుతారు. మిమ్మల్ని లెక్కలేనన్ని సార్లు చదివించాను. మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత మిమ్మల్నే చదివిస్తాను. సత్యత్రేతాయుగాల రాజధాని ఇప్పుడు స్థాపన అవుతూ ఉంది. మొదట బ్రాహ్మణ కులం, ప్రజాపిత బ్రహ్మ అని మహిమ చేయబడింది కదా. అతన్ని యాడమ్, ఆదిదేవుడని అంటారు. ఇది ఎవ్వరికీ తెలియదు. చాలామంది ఇక్కడకు వచ్చి విని మళ్ళీ మాయకు వశమైపోతారు. పుణ్యాత్ములుగా అవుతూ అవుతూ పాపాత్ములుగా అవుతారు. మాయ చాలా శక్తివంతమైనది. అందరినీ పాపాత్ములుగా చేసేస్తుంది. ఇక్కడ ఎవరు పవిత్ర ఆత్మలు, పుణ్యాత్ములు లేనేలేరు. దేవీ దేవతలు పవిత్ర ఆత్మలుగా ఉండేవారు. అందరూ పతితులుగా అయినప్పుడు తండ్రిని పిలుస్తారు. ఇప్పుడిది రావణ రాజ్యం, పతిత ప్రపంచం. దీనిని ముళ్ళ అడవి అని అంటారు. సత్యుగాన్ని పుష్పాల ఉద్యానవనమని అంటారు. మొఘల్ గార్డెన్లో ఎంతో ఫస్ట్ క్లాస్ అయిన మంచి మంచి పుష్పాలు ఉంటాయి.
జిల్లేడు పూలు కూడా లభిస్తాయి, కానీ శివునిపై వాటిని ఎందుకు ఉంచుతారో ఎవరికీ తెలియదు. ఇది కూడా తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. నేను చదివించినప్పుడు వారిలో కొందరు ఫస్ట్ క్లాస్ గుండు మల్లెలు, కొందరు రత్నజ్యోతి పుష్పాలు, కొందరు జిల్లేడు పూలు కూడా ఉన్నారు. నెంబర్ వారుగా అయితే ఉన్నారు కదా. దీనిని దుఃఖధామము, మృత్యులోకమని అంటారు. సత్యుగం, అమరలోకం. ఈ విషయాలు ఏ శాస్త్రాల్లోనూ లేవు. శాస్త్రాలనైతే ఈ దాదా చదివారు. తండ్రి శాస్త్రాలను చదివించరు. తండ్రి అయితే స్వయంగా సద్గతి దాత, కానీ గీతను ఉదాహరణిస్తారు. సర్వశాస్త్రోమై శిరోమణి గీతను భగవంతుడు ఉపదేశించాడని అంటారు. కానీ భగవంతుడు అని ఎవరిని అంటారో భారతవాసులకు తెలియదు. తండ్రి చెప్తారు, నేను నిష్కామ సేవ చేస్తాను, మిమ్మల్ని విశ్వాధికారులుగా చేస్తాను. నేనవ్వను. స్వర్గంలో మీరు నన్ను స్మృతి చేయరు, దుఃఖంలో అందరూ స్మృతి చేస్తారు, సుఖంలో ఎవ్వరూ స్మృతి చేయరు. దీనిని సుఖ దుఃఖాల ఆట అని అంటారు. స్వర్గంలో వేరే ఇతర ధర్మం ఏది ఉండదు. అవన్నీ తర్వాత వస్తాయి. ఇప్పుడు ఈ పాత ప్రపంచం వినాశనం అయిపోతుంది. చాలా తీవ్రంగా ప్రకృతి వైపరీత్యాలు, తుఫాన్లు వస్తాయి. అంతా సమాప్తమైపోతుంది. తండ్రి ఇప్పుడు వచ్చి బుద్ధిహీనులను బుద్ధివంతులుగా చేస్తారు. తండ్రి ఎంత ధన సంపత్తులను ఇచ్చారు, అదంతా ఎక్కడికి పోయింది? ఇప్పుడు ఎంతగా దివాలా తీశారు? స్వర్ణిమ పక్షిలా ఉండే భారతదేశం ఇప్పుడు ఏమైపోయింది? ఇప్పుడు మళ్ళీ పతిత పావనుడైన తండ్రి వచ్చి రాజయోగంను నేర్పిస్తున్నారు. అది హఠయోగం, ఇది రాజయోగం. ఈ రాజయోగం ఇరువురి కొరకు, అంటే స్త్రీ పురుషులు. ఆ హఠయోగం కేవలం పురుషులే నేర్చుకుంటారు. పురుషార్థం చేయండి, విశ్వాధికారులై చూపించండి అని తండ్రి చెప్తున్నారు. ఇప్పుడు ఈ పాత ప్రపంచం వినాశనం తప్పకుండా జరుగుతుంది. కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ యుద్ధం అంతిమ యుద్ధం. ఈ యుద్ధం ప్రారంభమైతే ఆగదు. మీరు ఎప్పుడు కర్మాతీత స్థితిని పొందుతారో, స్వర్గానికి వెళ్లేందుకు అర్హులుగా అవుతారో అప్పుడు ఈ యుద్ధం ప్రారంభమవుతుంది. అయినా తండ్రి చెప్తున్నారు, స్మృతి యాత్రలో సోమరులుగా అవ్వకండి. ఇందులోనే మాయా విఘ్నాలు వేస్తుంది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణా కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, తండ్రి ద్వారా బాగా చదివి ఫస్ట్ క్లాస్ పుష్పాలుగా అవ్వాలి. ఈ ముళ్ళ అడవిని పుష్పాల తోటగా పరివర్తన చేయటంలో తండ్రికి పూర్తి సహయోగం చేయాలి. సెకండ్ పాయింట్, కర్మాతీత స్థితిని పొందేందుకు లేక స్వర్గంలో ఉన్నత పదవిని, అధికారాన్ని ప్రాప్తి చేసుకునేందుకు స్మృతి యాత్రలో తత్పరులవ్వాలి. సోమరులుగా అవ్వరాదు. వరదానము, తమ మస్తకంపై సదా తండ్రి యొక్క ఆశీర్వాదాల చేతిని అనుభవం చేసే మాస్టర్ విఘ్న వినాశక్ భవ. గణేశుణ్ణి విఘ్న వినాశకుడని అంటారు. ఎవరిలో అయితే సర్వశక్తులు ఉంటాయో వారే విఘ్న వినాశకులుగా అవుతారు. సర్వశక్తులను సమయానుసారం కార్యంలో ఉపయోగిస్తే విఘ్నాలు నిలబడలేవు. ఎన్ని రూపాలలో మాయ వచ్చినా మీరు నాలెడ్జ్ఫుల్గా అవ్వండి. నాలెడ్జ్ఫుల్ ఆత్మ ఎప్పుడూ మాయతో ఓడిపోదు. మస్తకంపై బాప్దాదా యొక్క ఆశీర్వాదాల చెయ్య ఉన్నప్పుడు విజయ తిలకం దిద్దపడి ఉంటుంది. పరమాత్మ చెయ్యి మరియు తోడు విఘ్న వినాశకులుగా చేసేస్తుంది. స్లోగన్, స్వయంలో గుణాలను ధారణ చేసి ఇతరులకు గుణదానం చేయువారే గుణమూర్తులు. అచ్చా, ఓం శాంతి.